ఈరోజు 18 ఆగస్టు. అయితే నిన్న 17 ఆగస్టు నుంచి జిఎంసి ఆధ్వర్యంలో పూర్తిగా వన్ టైం ప్లాస్టిక్ని బ్యాన్ చేస్తూ చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. చాలా చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు ప్లాస్టిక్ మహమ్మారి మన జీవితాలని దుర్భరం చేస్తుంది అని అంటే అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే ఈ సింగిల్ టైం యూజ్ ప్లాస్టిక్ ఇటు పర్యావరణానికి ఇటు మనకి అట్ ద సేమ్ టైం మనతో పాటు జీవిస్తున్న ఎన్నో జీవరాశులకి ఎంతో ఇబ్బంది కలిగిస్తూ ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితిలోకి ఈ సింగిల్ టైం ప్లాస్టిక్ యూజేజ్ వల్ల కలుగుతూ ఉంది. దాన్ని నివారించడం కోసం అనేక మార్లు ఇటు ప్రభుత్వాన్ని ఇటు మన అధికారుల్ని కూడా అనేక మార్లు అడగడం జరిగింది. అయితే ఒక మంచి రోజు వచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు జిఎంసి వారు చర్యలు తీసుకుంటూ ఈ సింగిల్ టైం యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేస్తూ ఇప్పటికే అనేక ఈ దొరికే ప్లేసెస్ కానివ్వండి, వాడే ప్లేసెస్ కానివ్వండి, ఈ వెండర్స్ దగ్గర నుంచి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఒక 1 మంత్ క్రితమే నోటీస్ ఇచ్చారు. ఇన్ని మైక్రోన్స్ తక్కువలో ఉన్న ప్లాస్టిక్ని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించాలి, వాడకూడదు అని చెప్పి కూడా మనకి చెప్పడం జరిగింది. చాలా చాలా సంతోషకరమైన విషయం. దానికి చర్యల్లో భాగంగా నిన్నటి రోజు నుంచి కూడా చాలా వరకు ప్లాస్టిక్ని పట్టుకోవడం కానీ, అంటే దాన్ని ఉల్లంఘించి అది జస్ట్ లైట్గా తీసుకొని దాన్ని ఏముందిలే ఇది ఎప్పటిలాగనే అధికారులు ఏదో చెప్తారు మనం కంటిన్యూ చేద్దాము అనే ఒక విధానంతో వెళ్తూ మళ్ళీ దాన్ని వాడుతున్న పరిస్థితుల్లో నిన్ననే చూశాను నేను. చాలా వరకు ప్లాస్టిక్ని సీజ్ చేయడం జరిగింది. చాలా చాలా సంతోషకరం. అయితే ఇక్కడ నేను ఇటు వెండర్స్ని కట్టడి చేస్తూనే నేను కామన్ మ్యాన్ నుంచి కూడా కొన్ని కోరుకుంటూ ఉన్నాను. దయచేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వినియోగించడం మానేద్దాం. ఎందుకనంటే పర్యావరణానికి మనకి అది ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితిలోకి తీసుకువెళ్తూ ఉంది. ఇప్పటికే ఎన్నో రకాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఇటు పేపర్ల ద్వారా కానివ్వండి, సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మన ఎంత ఇబ్బంది పెడుతుందో మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా దీనికి సపరేట్గా డెడికేటెడ్ బిన్స్ని ఇటు వాటర్ బాటిల్స్కి, అదేవిధంగా మన పిల్లలు లేదంటే మనము యూజ్ చేస్తున్న సింగిల్ చిప్స్ ప్యాకెట్స్ వగేరా లాంటివన్నీ కూడా ఒక సపరేట్ బిన్ పెట్టుకొని మనం దాన్ని మెయింటైన్ చేసే ప్రయత్నం చేద్దాం. వారానికి ఒకసారి దాన్ని సదరు శానిటరీ వాళ్ళకి అప్పగించే ప్రయత్నం చేద్దాం. జిఎంసి వారితో మాట్లాడి ప్లాస్టిక్ని మాత్రం ఇళ్లలో నుంచి సపరేట్గా తీసుకోవాలి. మామూలుగా మిగతా చెత్తతో పాటు ప్లాస్టిక్ని కలిసి ఉన్నప్పుడు ఆ చెత్తని రిజెక్ట్ చేయాలి అని కూడా వారికి చెప్పడం జరిగింది. వారు దాన్ని కూడా పాటించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి మీరందరూ ఇది సహృదయంతో అర్థం చేసుకొని దీన్ని పాటించాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. డెడికేటెడ్ బిన్స్ ఫర్ ప్లాస్టిక్ అనేది ప్రతి ఒక్కరూ మెయింటైన్ చేయాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. అందరూ సహకరిస్తే ఈరోజు గొప్ప గొప్ప అభివృద్ధి చెందిన దేశాలు కానివ్వండి, ద క్లీన్లియెస్ట్ సిటీస్ ఆఫ్ ద వరల్డ్గా ఉంటున్న సిటీస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి అక్కడ ప్రభుత్వాలు కఠినంగా ఉండడంతో పాటు ప్రజలు దానికి సహకరించడం వల్లనే అవి అంత క్లీన్గా, అంత చక్కగా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉన్న సిటీస్గా, కంట్రీస్గా ఉంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి పబ్లిక్ అవేర్నెస్, పీపుల్ కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్ అనేది చాలా చాలా అవసరమైన విషయం. ఇలాంటివి సాధించుకోవాలి అని అంటే అది ఒక్కరి వల్ల, ఒక ప్రభుత్వం వల్ల, అధికారుల వల్ల మాత్రమే సాధ్యమయ్యేది కాదు. మనందరం చేయి కలుపుతూ ఈ ప్లాస్టిక్ భూతం నుంచి మనం రక్షింప చేసుకుందామని చెప్పి నేను ఒక్కసారి అందరినీ కోరుకుంటూ ఇలా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు చెప్తూ, అధికారులకి నిజంగానే కొన్ని నెలల నుంచి యుద్ధం చేస్తున్న విధానంగా ఈ ప్లాస్టిక్ మీద అనేక మార్లు అడిగినప్పటికీ ర్యాలీలతో లేదు అని అంటే చిన్న చిన్న అవగాహన కార్యక్రమాలతోనే దీన్ని ఆపారే తప్ప రియల్ టైం ప్రాక్టికల్గా దీని మీద ఒక నిషేధాన్ని తీసుకువస్తూ ఈరోజు యాక్షన్ ప్లాన్ చేస్తున్నందుకు నిజంగా మనకి జిఎంసి కమిషనర్ గారు మయూర్ అశోక్ గారిని, అదేవిధంగా మన కలెక్టర్ గారు అయిన మన వర్మ గారిని కూడా నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.